హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. నేను మీ అను. ఈరోజు మనం రుచికరమైన బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బెండకాయ కర్రీ రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. సుమారుగా ఒక కిలో బెండకాయలు తీసుకున్నాను. అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకుందాం. నూనె వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అన్నీ బాగా వేగాయండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. అలా అయితే బెండకాయలో ఉన్న జిగురు తగ్గిపోతుంది.
అలా 3-4 సార్లు కలుపుతూ మగ్గించాలి. ఇప్పుడు బెండకాయలు మంచిగా మగ్గిపోయాయి. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తగినంత వేసుకోండి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకుందాము. అంతే అండి. మన గుమగుమలాడే బెండకాయ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలపండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తాజా వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.